ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాల వ్యవహారానికి వస్తే మరీ ముఖ్యంగా ఏపీలో వైసీపీ వక్ఫ్కి వ్యతిరేకం. అదే టీడీపీ, జనసేన, బీజేపీ వక్ఫ్ బిల్కి అనుకూలం. ఈ క్రమంలో నేను అడిగే ఒక క్వశ్చన్, స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, కర్నూలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, వీటిల్లో పెద్ద ఎత్తున ముస్లిం ఓటింగ్ ఉందని చెప్పి వాళ్ళకి, ముస్లిం క్యాండిడేట్లకి ఇంకా కొన్ని చోట్ల ఇస్తే వాళ్ళు వైసీపీని ఎందుకు గెలిపించలేదు ఇప్పటికీ అర్థం కాదు. వైసీపీ ఒక్కటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ అని చెప్పి వీళ్ళందరి పట్ల తీవ్రమైన ప్రేమాభిమానాలు చూపించుకుంటూ ఒక సమయంలో ఓసీలకు ఇచ్చే దీన్ని కూడా, ఇది ఓసీలకు ఇచ్చే కోటాలో ఉన్న సీట్లు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలకు ఇస్తే ఎందుకు వైసీపీ ఓడిపోయిందో ఇప్పటికీ అర్థం కాదు. ఈ రోజున ఇంత భారీ స్థాయిలో 11 సీట్లకి వైసీపీ కుదించుకుపోయి 164 సీట్లకు కూటమి ప్రభుత్వం ఎన్నికయ్యి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, మేము సనాతన బోర్డు కోసమే ప్రయత్నం చేస్తున్నాం ఏకంగా అని చెప్పి అంటున్నాడు. మరి ముస్లింల పట్ల ఇంతగా ఒక అటెన్షన్ పే చేస్తున్నా వాళ్ళ కోసం అది పనిగా, ఇప్పుడు నెల్లూరులో ఎవరిని కాదని ఇచ్చాడు, అనిల్ యాదవ్. వాళ్ళ ఓటింగ్ ఎంత ఉంటుంది, భారీ ఎత్తున ఉంటుంది. అసలు అనిల్ యాదవ్ని కాదని చెప్పి ఆ ఖలీల్కి ఇస్తే అతన్ని గెలిపేయాలి కదా ఓటర్లు. అక్కడంట సుమారు 60,000 ఓట్లు ఉన్నాయంట. 60,000 ఓట్లతో మళ్ళీ బీసీ, ఎస్సీ, క్రిస్టియన్ ఓట్లు కూడా కలుపుకుంటే నారాయణ మీద గెలవాలి. ఎందుకు ఓడిపోయాడు? ఇక్కడ ఆసిఫ్ కూడా అంతే, విజయవాడలో సుజనా చౌదరి గెలిచాడు అతని మీద. ఎందుకు ఇలా జరిగింది అంటే, ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న చోట కూడా ముస్లింలకి టికెట్లు ఇస్తే, కర్నూలు కూడా అంతే, పాపం అతను ఒక ఐఏఎస్ ఉద్యోగం వదులుకొని వచ్చి మరీ అది పనిగా చేశాడు. మరి ఏమైంది ఇదంతా? ఈ ఓటు బ్యాంక్ ఎక్కడికి పోతుంది? బలంగా మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు గెలుస్తారు, నేను ముస్లిం పక్షపాతాన్ని వైసీపీ అధినేత జగను అది పనిగా భావించి ఇస్తే ఏంది నీ పరిస్థితి, ఎందుకు అలా చేస్తున్నావు అనేది ముస్లిం ఓటర్లని చాలామంది అడుగుతున్న అతిపెద్ద ప్రశ్న. అది ఎక్కడ పొరపాటు జరిగిందో, వాళ్ళు ఎందుకు అలా ఓడిపోయారో ఏంటో, ఒక ఫ్లోలో కొట్టుకుపోయిందా ఏంటి అర్థం కావట్లా. ముస్లింల పట్ల విపరీతమైన ప్రేమ చూపించి వాళ్ళకి అంత పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చి లాస్ట్కి మడకశీరలో అయితే లక్కప్ప అనే ఒక ఉపాధి కూలీకి ఇచ్చాడు. వాటన్నిటినీ ఆయన కదా గెలవాలి, అక్కడ ఎంఎస్ రాజు గెలిచాడు. ఇలాంటివి ఎన్నో ఉదంతాలు. ఏదో కూలీ పనులు చేసుకునే నందిగం సురేష్ ఈరోజు ఎంపీ. మరి ఏది ఆ కృతజ్ఞత? మరి 80% ఉన్నాము మేమే ఇక్కడ మెజారిటీ అని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా ఓడించారు? 40% ఓటు బ్యాంకు చూపిస్తారేమో. మరి గెలిచింది ఎక్కడ? ఇదే మీకు 7-8% కూడా రాని పవన్ కళ్యాణ్ పార్టీ 21 సీట్లు సంపాదిస్తే ఇక్కడ మాత్రం 11 కిందకు పరిమితమైంది. ఇలాంటివన్నీ థింక్ చేసి వక్ఫ్ బోర్డుని, ఆ బిల్లుని అంత అనుకూలంగా ఓటేసిన వైసీపీకి ఎందుకు ఈ దుస్థితి ఉంది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఒక ఫ్లోలో ఎంత మంచి పనులు చేసినా అవన్నీ కొట్టుకుపోయాయి అన్నమాట. ఇదే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ ఆవేదన కలుగుతుంది. అంత మంచిగా వాళ్ళ కమ్యూనిటీ బలంగా ఉందని చెప్పి ఈ రోజున వాళ్ళకి సీట్లు ఇస్తే ఆ సీట్లను కూడా గెలిపించలేని వీళ్ళని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడు? వాళ్ళంత కూటమి కట్టి ఈరోజు నారాజు గాకురా అన్నయ్య, నజీరు అన్నయ్య అని చెప్పి నేను అంటాను, అవసరమైతే బీఫ్ తింటాను, ఇదిగో నేను టోపీ ధరిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజున టోపీ గీపీ పక్కన పడేసి సనాతన ధర్మం అంటున్నాడు. అసలు ఏకంగా టీడీపీ అయితే ఎన్డీఏ గవర్నమెంట్ నిలబెట్టడమే కాకుండా ప్యూర్ పార్ట్ 2 బీజేపీగా మారింది. ద ప్యూర్ బీసీఎస్సీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ అనే ఒకనొక ఓటు బ్యాంకే బలంగా నమ్ముకున్నవాడు దివాలా తీశాడు. ఏంది ఇది? ఒకసారి వీళ్ళంతా ఆలోచించాలి.